సినీ నటి ప్రత్యూష గారికి సంబంధించి కేసు 2002లో నమోదైంది. సెషన్స్ కోర్టులో ట్రయల్ పార్ట్ నడిచింది. తర్వాత హైకోర్టును సుప్రీంకోర్టులో అపీల్స్ అన్నట్టు ఇవి 5 ఏళ్లను 2 సంవత్సరాలుగా చేసి 50,000 ఫైన్ అని తీర్పు ఇచ్చినారు. 2004 నుంచి 2011 వరకు ఇతని పరిస్థితి ఏంటంటే అపీల్లో బెయిల్ వేసుకుంటాడు, బెయిల్లో మళ్ళీ బయటకు వస్తాడు. అది ఒక 3 months ఉన్నాడు యాక్చువల్గా. అతను సరోజిని దేవి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. ఈయనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడు అనేది ఎక్కడ రుజువైందంటారా? హైకోర్టు ఏం చేసింది, ప్రేరేపించినాడు, కానీ 5 ఏళ్లను 2 years చేసింది. 4 వారాల టైం కూడా ఇవ్వడం జరిగింది అతనికి. అతను లొంగిపోవాలి. 4 వారాలు ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఏదైతే ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన పర్సన్ని ఆ ట్రయల్ కోర్టు పిలవడం కానీ, అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం కానీ, అతన్ని పిలిపించడం కానీ అప్పుడు ఏం జరిగి ఉండదు అని కేసు మొత్తంలో ఉన్న పాయింట్ ఏంటంటే మునిస్వామి అనే డాక్టర్ని, ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని ట్రయల్లోనే విచారించాలి. మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏమన్నా దీని గురించి అప్పీల్ చేయడానికి ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు? అంటే రివ్యూ చేయించాలన్నా వద్దా అని ఆలోచన ఉంటుంది జనరల్. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ సునీల్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సో సినీ నటి ప్రత్యూష గారికి సంబంధించి కేసు 2002లో నమోదైంది. 2026కి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఇప్పటివరకు నేను ఈ కేసుతో నేను సంతృప్తి చెందట్లేదు, ఈ తీర్పు కూడా నాకు ఇంకా సంతృప్తి చెందలేదు, బట్ నేను గౌరవిస్తున్నాను అన్న ఒక మాట చెప్పడం జరిగింది. అయితే సినీ నటి ప్రత్యూష కేసు చూసుకుంటే 2002 నుంచి 2026 వరకు కూడా ఒక సుదీర్ఘ దర్యాప్తు, నాంపల్లి సెషన్స్ కోర్ట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ హైకోర్టు అవ్వచ్చు, ఇప్పుడు సుప్రీం కోర్ట్ అవ్వచ్చు, మధ్యలో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది. అసలు ఏంటి సార్ ఇంత అంటే జనాలు నార్మల్ ప్రజలు ఏంటంటే ఇన్స్టెంట్ రియాక్షన్ కోరుకుంటున్నారు. ఏదైనా ఇష్యూ అయినా కేసు అయినా ఇన్ని సంవత్సరాలు డిలేయా, న్యాయస్థానం ఇలా జరుగుతుందా, అసలు మన ఇండియాలో లాస్ ఏంటి, ఇలా చాలా డిస్కషన్స్ చేస్తున్నారు. అసలు ఒక సినీ నటికి సంబంధించిన కేసు, అంత సంచలనమైన కేసు, దాంట్లో కూడా 5 ఏళ్ళ శిక్ష ఏంటని, లేదంటే 10 ఏళ్ళ శిక్ష ఏంటని, ఇలా చాలా రకాల మాటలు మాట్లాడుతున్నారు. అసలు సినీ నటి ప్రత్యూష కేసుని ఎలా చూడొచ్చు? దీంట్లో న్యాయస్థానం కావచ్చు, కోర్టులు కావచ్చు, అసలు ఎలాంటి వ్యవహారం ఉంది సార్ దీంట్లో? జనరల్గా ఈ కేసు చూస్తే మనకు ట్రయల్ పార్ట్, అపీల్ పార్ట్స్ అనేది 2గా విడగొట్టొచ్చు అండి. మనకు సెషన్స్ కోర్టులో ట్రయల్ పార్ట్ నడిచింది. తర్వాత హైకోర్టును సుప్రీంకోర్టులో అపీల్స్ అన్నట్టు ఇవి. జనరల్గా ట్రయల్ పార్ట్ అంటే జరిగిన విషయాన్ని చీఫ్ క్రాస్ ఎగ్జామినేషను, ఎవిడెన్సెస్, వాటిని క్రాస్ చేయడము, ఆర్గ్యుమెంట్స్ అంతా ఒక 2 years లోపటే అయింది. యాక్చువల్గా కేసు వివరాలు ఏంటంటే 2002 ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ జరిగితే 2004కే సెషన్స్ కోర్టు, నాంపల్లి సెషన్స్ కోర్టు కన్ఫర్మ్ చేసి ఏ కేసు అంటే ఏ సెక్షన్స్ కింద ఇచ్చింది అంటే 306 IPC అన్నట్టు. జనరల్ ఎవరైనా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు మ్యూచువల్ కన్సెంట్లో, బతికున్న వాళ్ళు ఇంకొకరు చనిపోవడానికి కారణం కాబట్టి, సో అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు అన్నట్టు. ఒకరు చనిపోవడానికి వీళ్ళు ప్రేరేపించిన పద్ధతి అన్నట్టు. ఇద్దరం కలిసి చనిపోదాం అనుకోవచ్చు, అందులో ఒకరు చనిపోయినారు, ఒకరు బతకొచ్చు కావచ్చు, అది జరిగింది కావచ్చు, కానీ ఒకరు చనిపోతే మిగతా బతికున్న వాళ్ళ మీద ఈ 306 అనేది పెడతారు. అయితే లోయర్ కోర్టు ఏం చేసింది, ట్రయల్ కోర్టు, సెషన్స్ కోర్టు కన్విక్షన్ ఇస్తూ ఇందులో మర్డర్ లేదు, రేప్ లేదు, ఓన్లీ ఆమె చనిపోవడానికి ఇతను కారణము మెడిసిన్ అంటే ఏది నువక్రన్ సమ్ ఏదో చెప్పినారు, పెస్టిసైడ్ కొన్నారు, కొనేటప్పుడు తెలిసి ఇతనికి ఈ అక్యూజ్డ్కి చనిపోతామని కూడా తీసుకొని వెళ్ళారు, పాయిజన్ కన్జంప్షన్ అయింది, దానిలో ఇది జరిగిందని చెప్పినారు. అయితే ఇది 2 years లోపటే మనకు కన్విక్షన్ వచ్చేసింది అక్కడ. అప్పట్లోనే ఏమని 5 years శిక్ష అండి, 5,000 ఫైన్ ఇంపోజ్ చేసినారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ 5 yearsని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు అప్పీల్ పోయినాడు. ఓకే, కేసుని ఎట్లా చూడాలి, ట్రయల్ పార్ట్ వేరు, అప్పీల్ వేరు. ట్రయల్లోనేమో సాక్ష్యాలు అంటే ఎవిడెన్సెస్, క్రాస్ ఎగ్జామినేషన్ అంటే సాక్ష్యాలను విచారించడం, తర్వాత ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్స్ అన్ని ప్రొవైడ్ చేయడము, ప్రాసిక్యూషన్, పోలీసులు, డాక్టర్లు అంటే పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది వితిన్ 2 years జరిగిపోయింది. కాకపోతే దీని మీద అప్పీల్ అనేది హైకోర్టుకు పోయినప్పుడు 2004లో హైకోర్టుకి అప్పీల్ పోతే అది 2011లో ఏం జరిగింది అంటే అప్హోల్డ్ చేస్తూ అంటే ఈ శిక్షను సమర్థిస్తూ 5 ఏళ్లను 2 సంవత్సరాలుగా చేసి 50,000 ఫైన్ అని తీర్పు ఇచ్చినారు. 5,000 సంవత్సరాలది కాదు, ఒక 2,000 సంవత్సరాలకే ఈయనకు శిక్ష విధించవచ్చు అని హైకోర్టు దాన్ని అభిప్రాయపడింది. అయితే ఇప్పుడు ఆ 2004 నుంచి 2011 వరకు ఇతని పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్డ్ పర్సన్ ఏంటి అట సిచ్యువేషన్ ఏంటి, అతను ఫ్రీగానే ఉన్నట్టేనా? అంటే జనరల్గా ఏమవుతుందంటే ఈయన అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ కాగానే బెయిల్ రావడం, బెయిల్ రాగానే కన్విక్షన్ అయింది, కన్విక్షన్ కాగానే మళ్ళీ అరెస్ట్ అంటే కన్విక్షన్లో ఎట్లా ఇస్తారు అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే కన్విక్షన్లో మళ్ళీ ఈయన అప్పీల్కి వెళ్ళాడు, అప్పీల్లో బెయిల్ వేసుకుంటాడు, బెయిల్లో మళ్ళీ బయటకు వస్తాడు. అది ఒక 3 months ఉన్నాడు యాక్చువల్గా అతను. సో ఏ పీరియడ్ ఉన్నా కూడా ఆ పీరియడ్ కన్సిడర్ అవుతుంది. కాకపోతే ఏమైందంటే ఈయన బెయిల్ మీద బయటకు వస్తాడు, కానీ ఆ అప్పీల్లో చివరికి వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ ఇతను లోపలికి పోతాడు. సో అలా ఏమైపోయింది, 2011లో హైకోర్టు మళ్ళీ 5 yearsని 2 yearsగా కుదిస్తూ 50,000 ఫైన్ వేసినప్పుడు ఇమీడియట్గా ఇతను ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళినాడు.
అదే 2011లో చనిపోయిన హీరోయిన్ వాళ్ళ మదర్ సరోజిని దేవి గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. తనేమో ఇతనికి పడ్డ శిక్ష తక్కువ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇతనికి ఇంకా శిక్ష మర్డర్ కింద రేప్ కింద పడాలని తనేమో సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది, హైకోర్టు మీద. సో అతను ఏం చేశాడు, సార్ నాకు 2 ఏళ్ళు శిక్ష చేశారు, అసలు నేను చంపలేదు తనను, సుసైడ్కి నాకు బాధ్యత లేదు, ఇద్దరం చనిపోదాం అనుకున్నాము, బై డిఫాల్ట్లో తను చనిపోయింది, నేను ఆ సిచ్యువేషన్లో బతికి బట్టగట్టాననే వేళ ఇతను సుప్రీంకోర్టుకి. కానీ ఎక్కడ కూడా ఈయనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడు అనేది ఎక్కడ రుజువైందంటారా, ఈయన ఒప్పుకున్నాడంటారా? అంటే జనరల్గా ఏమవుతుంది అంటే హైకోర్టు అయితే అంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది, లోయర్ కోర్టు ఇచ్చినది జడ్జిమెంట్ 5 ఏళ్ల పనిష్మెంట్ అనేది కన్విక్షన్ అన్నట్టు. కన్విక్షన్ అంటే ఈయన అట్లాంటి ప్రేరేపించినాడు అనేది కిందకే వస్తుంది. హైకోర్టు ఏం చేసింది, ప్రేరేపించినాడు కానీ 5 ఏళ్లను 2 ఇయర్స్గా చేసింది. సో దాని మీద సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా జనరల్ మీరు ఇక్కడ చూడాలి 2011 నుంచి 2026 వరకు ఒక 80,000 కేసులు చేసింది. ఇది నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నట్టు. ఇది సుప్రీంకోర్టు యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ అంటే రిపోర్ట్సే. అయితే ఇన్ని సంవత్సరాలలో 80,000 కేసులు చేసినప్పుడు సినీ నటిదే ఇంపార్టెంట్ ఏదనేది సుప్రీంకోర్టుకు ఉండదు. జనరల్గా సుప్రీంకోర్టులో కేసెస్ బెంచ్ మీదకి ఎట్లా వస్తాయంటే ఒక రోస్టర్ పద్ధతి ఉంటుంది, 1 by 1 రావడానికి. ఏ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రావడానికి వాళ్ళకి ఒక రోస్టర్ పద్ధతి ఉంటుంది. ప్రతి కోర్టులో ఇదే పద్ధతి ఉంటుంది. ఆ రోస్టర్ పద్ధతిలో రావాలి. మనకేంటి తెలుగు ప్రజలకు ఈ కేసు చాలా హైలైట్ అయింది. అప్పుడు ఆమె ఒక మీడియాలో బాగా అంటే ఒక సినిమా హీరోయిన్ లాగా ఉన్నది కాబట్టి ఒక పాపులర్ అయింది. పాపులర్ కానీ మర్డర్ కేసులు ఎన్నో ఉన్నాయి, పాపులర్ కానీ రేప్ కేసులు ఎన్నో ఉన్నాయి, అంటే కొన్ని విషయాలలో అట్లాంటి ఎన్నో అప్పీళ్ళు సుప్రీంకోర్టుకు ప్రతి స్టేట్ నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఎన్నో పోయి ఉంటాయి. సో ఇన్నేళ్లలో 80,000 కేసులు సుప్రీంకోర్టు చేసినప్పుడు అందులో ఇది వన్ ఆఫ్ ద కేస్. కాకపోతే మనకేమనిపిస్తుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ డినైడ్ అనే ఫీలింగ్ ప్రజల మధ్యలో ఉన్నది. కానీ ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఏది అపీల్స్కి. అది చాలా వరకు సమంజసమే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చేసుట్లా రోస్టర్ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి రావాలి కాబట్టి అది నవంబర్ 2025 ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. అందులో ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్లో ఈ సరోజిని దేవి వాళ్ళు చేసిన పిటిషనే కావచ్చు, లేదంటే అక్యూజ్డ్ అప్పీల్ చేసిన వాటిలలో అంటే మునస్వామి అని డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చినారు. ఫస్ట్ డాక్టర్ ఎవరైతే పోస్ట్ మార్టం చేశారు ఆయన ఇచ్చిన రిపోర్టులో అతన్ని విచారించాలి ట్రయల్లో. ఓకే. సో అది చాలా మిస్టేక్ అన్నట్టు. జనరల్గా ఆయనను విచారించాలి, ఆయనను ట్రయల్లో చీఫ్ క్రాస్ చేయాలి. అది చేయలేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఆయనను మొదట చేయకుండా దాన్ని అప్పీల్ హైకోర్టులో చెప్పకుండా ఇప్పుడు చెప్పడం ఏంటంటే అట్లాంటి వాదనలు చాలా అయినాయి. అట్లా అయ్యేసరికి మనకు 2026 టైం జరిగింది అంతే తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాంటెడ్లీ ఎక్కడ డిలే జరగలేదు. అది ఒక పద్ధతి స్టెప్ బై స్టెప్ పడింది. కాకపోతే ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది, అన్ని ప్రతి ఒక్క క్లిక్ అవేలా ఉండాలి అనే ఇన్స్టెంట్ రియాక్షన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే అందరు కోరుకునేది, ఇంక్లూడింగ్ నేను కూడా అడ్వకేట్గా కోరుకునేది ఏంటంటే ఏదైనా అపీల్కి ఫ్రేమ్ వర్క్ ఉంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. టైం లిమిట్ ఫ్రేమ్ వర్క్ అంటే అంతే కొన్ని పీరియడ్ లోపల కావాలి అనేది ఆలోచిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి సార్ ఈవెన్ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది. ఫస్ట్ నుంచి కూడా ప్రతిసారి ఎగ్జామిన్ చేస్తున్నారు, వెళ్తున్నారు, క్లూస్ తీసుకుంటున్నారు. బట్ అయితే ఏదైతే ఆవిడ బాడీ ఏదైతే ఉందో అది ఒకవేళ అంటే ఇప్పటికి బాడీ ఒకవేళ ఉండింటే దానికి ఏమన్నా కేసుకి ఏమైనా హెల్ప్ అయ్యి ఉండేది? అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే కాల్ చేసాము పూడ్చలేదు అని చెప్పాను. ఒకవేళ బాడీ ఉండింటే ఇప్పుడు ఏమైనా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసి దీంట్లో ఏమన్నా హెల్ప్ అయ్యి ఉండేదా? అంటే జనరల్గా ఏంటంటే ట్రయల్ పార్ట్స్ అన్ని లోయర్ కోర్టులోనే అవుతాయి. హయ్యర్ కోర్ట్స్ అన్ని ఏం చూస్తాయంటే క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఎక్కడైతే ప్రొసీజర్లో తప్పు చేసామా లేదా అనేది హయ్యర్ కోర్ట్స్ చూస్తాయి. లోయర్ కోర్టులోనే ట్రయల్స్ అంటారు. ట్రయల్స్ అంటే ఏంటంటే అక్యూజ్ని ప్రవేశపెట్టడం, తర్వాత ఎవిడెన్స్ వేయడం, చీఫ్ ఎవిడెన్స్ అన్ని చేస్తారు, వాళ్ళను ఎగ్జామినేషన్ చేస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, మార్కింగ్ చేస్తారు ప్రతి ఆబ్జెక్ట్ని. ఆ రోజు దొరికిన డబ్బు అంటే పాయిజన్ డబ్బు, ఇట్లా ప్రతి ఒక్కటి ట్రయల్ కోర్టులనే కావాలి. హయ్యర్ కోర్ట్స్ అన్ని ఎప్పుడు కానీ పాయింట్ ఆఫ్ లా అంటే ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్ చేశారా లేదా, ఎగ్జిక్యూషన్ ఏ పద్ధతిలో అయింది, లోయర్ కోర్టులో అంత క్లారిటీగా జరిగిందా అనేదే హయ్యర్ కోర్ట్స్ ఆలోచిస్తే కానీ మళ్ళీ మొదటి నుంచి చేయడం అనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చేయదు. ఆదేశించదా అలాంటివి? అంటే జనరల్గా అంటే ఒక పాయింట్ ఆఫ్ అంటే ఒక మీరు అడిగింది ఏంటంటే బాడీ ఉంటే చేయగలుగుతారా అంటే ఒక బాడీలో పోస్ట్ మార్టం ఒక్కొక్కసారి కాకుండా రెండోసారి ఎయిమ్స్ వైద్యులతో చేయించినాక దట్టు మళ్ళీ అడిగే అవకాశాలు లేవు అన్నట్టు. ఓకే. ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ డాక్టర్స్ను ఎయిమ్స్ వైద్యశాల డాక్టర్స్ కూడా కలిసి చేసినారు కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఫైనల్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఈ కేసుని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఫస్ట్ నుంచి 2002 నుంచి కూడా హియరింగ్స్ అవుతున్నాయి, ట్రయల్స్ అవుతున్నాయి, లోయర్ కోర్ట్స్, హై కోర్ట్స్, సుప్రీం కోర్టు. ఈవెన్ ఇప్పటికీ ఆవిడ చెప్పేది అంటే నేను దీని వల్ల సాటిస్ఫై అవ్వలేదు బట్ అయితే అంగీకరిస్తున్నాను అన్నట్టు చెప్పారు. ఇంకోటి 4 వారాల టైం కూడా ఇవ్వడం జరిగింది అతనికి, అతను లొంగిపోవాలి. ఇప్పుడు అంటే ఎలా జరగబోతుంది నెక్స్ట్? అతను ఎక్కడున్నారో కూడా తెలియదు, ప్లస్ యుఎస్లో ఉన్నారనో ఫారెన్లో ఉన్నారని చెప్తున్నారు. దీనికి ఇప్పుడు ఎలా యాక్ట్స్ ఎలా అవుతాయి?
జనరల్ ఫస్ట్ మదర్ గురించి అడిగినారు కాబట్టి మదర్ పెయిన్ మనం అది ఎంత అతనికి ఉరిశిక్ష పడితే కానీ అంటే ఆమె ఆలోచనలా అవతల అక్యూజ్డ్ ఉరిశిక్ష పడితే కానీ ఆమె మనసు శాంతించదు అనే ఫీలింగ్లో మదర్ ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మదర్ ప్లేస్లో ఎవరు ఉన్నా కూడా బిడ్డ పోయినప్పుడు ఆమెకు చాలా బాధ ఉంటుంది, మనకు కూడా బాధ అనిపిస్తుంది అట్లాంటి విషయాలల్లో. ఓకే, కాకపోతే ఏమైందంటే అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి ట్రయల్ కోర్టులోనే మనం చాలా క్లియర్గా కొట్లాడాలి. ట్రయల్ కోర్టులో మీరు ఆమె చనిపోవడానికి మర్డర్ అయిందా లేదా సూసైడ్ అయిందా అనే విషయాలు ట్రయల్ కోర్టులోనే వర్డిక్ట్ అవుతాయి అన్నట్టు. అంటే దానిలోనే తీర్పు తెప్పించుకోవాలి. అంటే మీకున్న ఎవిడెన్స్ని స్ట్రాంగ్గా నొక్కి చెప్తూ ఎవరైతే మీకు తరపున ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్తోని ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో క్రాస్ ఎగ్జామినేషన్లోనే కొట్లాడాల్సి ఉంటుంది. అయితే అప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది పక్కకు పెడితే ఆమె బాధ తప్పదు. ఇప్పుడు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఇచ్చిన వర్డిక్ట్ ఏంటి అంటే అతనికి హయ్యర్ కోర్టు ఇచ్చిన 2 సంవత్సరాల జైలు శిక్షను అప్హోల్డ్ చేస్తూ అంటే దాన్ని కరెక్ట్ అని సమర్థిస్తూ వితిన్ 4 వీక్స్ లోపల మీరు లొంగిపోవాలని చెప్పింది. దాని మీనింగ్ ఏంటంటే 4 వారాలు ఆయన లొంగిపోవాల్సి ఉంటుంది కంపల్సరీ. రెండోది అతను లొంగిపోయేటట్టు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఇంకొక విషయం ఏంటి అంటే అతను ఏదైతే 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుందో ఆల్రెడీ 3 months గడిచిపోయింది కాబట్టి మిగతా రిమైనింగ్ పీరియడ్కి ఆయనకు శిక్ష కాలం ఉంటుంది. అయితే ఏదున్నా కూడా లోకల్ ట్రయల్స్ అయ్యేటప్పుడే ట్రయల్ కోర్టులోనే అవ్వాలి అని అన్నారు కాబట్టి ఏదైతే ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన పర్సన్ని ఆ ట్రయల్ కోర్టులు పిలవడం కానీ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం కానీ అతన్ని పిలిపించడం కానీ అప్పుడు ఏం జరిగి ఉండదు అనుకుంటున్నారా? అంటే ఎలా జనరల్గా అయితే ట్రయల్ కోర్టులోనే ఇక్కడ జరిగిన ఈ కేసు మొత్తంలో ఉన్న పాయింట్ ఏంటంటే మునుస్వామి అనే డాక్టర్ని ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని ట్రయల్లోనే విచారించలేదు. చూడండి ఇప్పుడు డిలే అయిపోయింది, అతను యాక్సిడెంట్లో చనిపోవడం, ఇప్పుడు ఆయన పర్సన్ లేకుండా అయిపోయినారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక ట్రయల్ పార్ట్లోనే అతను విచారించినట్టు అయ్యేది ఉంటే ఆయన చెప్పే ఇన్ఫర్మేషను కేసుకు మంచి బలం చేకూర్చేది. కాబట్టి నేను ఏమంటే ఇటువైపు నుంచి కూడా బలమైన వాదనలు లేకపోవడం వల్లే అనుకోవచ్చా? అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చినాడు రిపోర్టు, ఆయన క్రాస్ చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు న్యాయస్థానం ఎట్లా ఆలోచిస్తుంది? క్వశ్చన్ ఆన్సర్, ఒకటి జరిగిందని చెప్పడం, ఆయనను విచారించడం, అది నోట్ చేసుకోవడం, అంతే కదా. ఇప్పుడు న్యాయస్థానం పరిగణనలు తీసుకుని ఇవి అంశాలే. ఈ అంశాలు చెప్పడానికి ఆయన విచారించలేదు, ఆయన రిపోర్ట్ రిపోర్ట్ ఉంది కానీ ఆయన క్రాస్ చేసేది ఉంటే బాగుండేది. ఆయన కేవలం అది సుప్రీంకోర్టుకి కావచ్చు ఏదైనా హైకోర్టు కావచ్చు వాళ్ళకున్న కేసుల దృష్ట్యా ఇది లేట్ అయ్యే తప్ప వాళ్ళకి వాంటెడ్లీ ఒక కేసుని లేట్ చేయాలనో లేదా ఇలా అయితే ఏముండదు. జనరల్గా ఎటువంటి కోర్టుకైనా అట్లాంటి ఆలోచన ఉండదు, కోర్టుకు అట్లాంటి అవకాశం కాదు, అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. కోర్టు ఎందుకు ఆలోచిస్తుందండి? ఇక్కడ విషయం ఏంటి అంటే రోస్టర్ పద్ధతిలో బెంచ్ మీదకి రావడానికి పట్టే సమయమే. అందులో వీళ్ళు కూడా టైం తీసుకుంటారు ఆర్గ్యుమెంట్స్కి. ప్రతిసారి వీళ్ళు అడ్జర్న్మెంట్స్ అడుగుతుంటారు. సో ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి అందులో కూడా సుప్రీంకోర్టులో. అయితే ఇప్పుడు ఇంకో ఫైనల్ క్వశ్చన్ సార్ దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు ఆవిడ ఎలాగో సాటిస్ఫై అవ్వట్లేదు అని అంటున్నారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఏమన్నా దీని గురించి అప్పీల్ చేయడానికి ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు? అంటే జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఆమె హైకోర్టుకు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చినాక 2 బెంచ్ అంటే ఇప్పుడు బెంచ్ ఇచ్చినది కాబట్టి దాని మీద రివ్యూకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే తను అన్నది ఏంటంటే మా అడ్వకేట్స్తో మాట్లాడి దాని మీద ఒక ఒపీనియన్ వచ్చిన ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను అంటే రివ్యూ చేయించాలన్నా వద్దా అని ఆలోచన ఉంటుంది జనరల్గా. ఇందులో ఏ విషయాలు ఉంటాయి అంటే ఇప్పుడు మునుస్వామి గారు బతికుండి ఉండేది ఉంటే అది ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు అతను లేడు, రెండోది ఆయన రిపోర్ట్ ఇచ్చిన పర్సన్ కూడా లేడు కాబట్టి మళ్ళీ రివ్యూకి పోవాలన్నా వద్దని వాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదేమైనా ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలి. అండ్ ఇన్ని రోజుల తర్వాత వెయిట్ చేసిన ఏదైతే తీర్పు వచ్చిందో దానికి అందరూ అంటే నాకు తెలిసి సాటిస్ఫై అయ్యి ఉంటారని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.